హలో అందరికీ. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో నా ప్రెగ్నెన్సీ, డెలివరీ జర్నీ ఇంకా బేబీ వెల్కమ్ హోమ్ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చేసి 2023 జూన్లో జరిగింది. మాకు ఫస్ట్ ప్రెగ్నెంట్ అని తెలియగానే అసలు నమ్మలేదు. నాకు తెలిసి ఎవ్రీ గర్ల్ తన మదర్ అవుతుంది అంటే వాళ్ళ లైఫ్లో ఆ డే, ఆ మూమెంట్ అనేది ఎంతో హ్యాపీయెస్ట్ డేగా గుర్తుండిపోతుంది. నిజంగా చెప్పాలి అంటే నేను ఒక మదర్ అయ్యాకనే తెలిసింది ఒక మదర్ యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళ రోల్ ఎంత టఫెస్ట్ ఉంటుందో. ఎవ్రీ మదర్ ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తుందో కదా. అందుకే అంటారేమో అమ్మ దేవుడితో సమానమని. నా బిఫోర్ డెలివరీ గురించి చెప్పాలి అంటే ఇక్కడ అమెరికాలో మనకి హాస్పిటల్ అపాయింట్మెంట్స్ అంత ఈజీగా దొరకవు. మాకు ఫస్ట్ మంత్లో ప్రెగ్నెంట్ అని తెలియగానే హాస్పిటల్కి అప్రోచ్ అయ్యాం. అపాయింట్మెంట్ వచ్చేసి మాకు థర్డ్ మంత్లో దొరికింది. పెద్దవాళ్ళు ఎవరు లేరు పక్కన, ఏం తెలీదు. మెయిన్గా ఈ టైంలో ఫోన్స్లోనే మా అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు ఎలా ఉండాలి, ఏం తినాలి అన్నీ చెప్తూ ఉండే. అలానే 6 మంత్స్ అయిపోయాయి. ఈ టైంలో చాలా ఆకలి వేస్తుండే, కానీ టైంకి నచ్చింది చేసేవాళ్ళు లేక పేరెంట్స్ గుర్తొచ్చి వాళ్ళని మిస్ అయ్యి చాలా ఏడుస్తుండే. ఈ టైంలో మా హస్బెండ్కి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పాలి. బికాస్ అబ్బాయిలు కూడా ఇంత టేక్ కేర్ చేస్తారా, ఎన్ని హౌస్ హోల్డ్ వర్క్ చేస్తారా అనిపించింది. తను ఆఫీస్కి వెళ్తూ నన్ను, నా ఫుడ్ గురించి మ్యాక్సిమం టైం నా కోసం చేస్తుండే. ఐ విష్ ఎవ్రీ గర్ల్కి అలాంటి హస్బెండ్ తన లైఫ్లో రావాలి అనుకుంటున్నాను. అండ్ 5th మంత్ నుండి మెల్లిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం స్టార్ట్ చేశాను. దెన్ నార్మల్ స్ట్రెచెస్, ప్రెగ్నెన్సీ బాల్ ఎక్సర్సైజెస్ ఇలా కంటిన్యూ చేశాను టిల్ 9th మంత్. నేను డాక్టర్తో క్లారిఫై చేసుకున్నాకే ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను. సో వితౌట్ డాక్టర్స్ అడ్వైస్ మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకండి. నాకు మెయిన్గా బాల్ ఎక్సర్సైజెస్, డక్ వాక్, సిటప్స్ అండ్ మెయిన్ వాకింగ్ చేయడం వల్ల బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చేసింది. బట్ డ్యూ డేట్ వచ్చినా కూడా పెయిన్స్ ఏం రాలేదు. మళ్ళీ ఇక్కడ యూఎస్లో మదర్కి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే సీ సెక్షన్ చేయమని చెప్పారు. పెయిన్స్ కోసం వెయిట్ చేస్తూనే 40th వీక్ కూడా దాటిపోయింది. అప్పటికీ పెయిన్స్ రాలేదు. అండ్ బేబీ హెడ్ కరెక్ట్ పొజిషన్లో వచ్చేసింది. వాక్ చేయడానికి కూడా చాలా కష్టమయ్యేది. దెన్ డాక్టర్కి రిక్వెస్ట్ చేశా, ఇలా చాలా కష్టంగా ఉంది, ఒక స్టెప్ కూడా వేయలేకపోతున్నాను అంటే ఇలా ఒక మెథడ్ చెప్పారు, ఇండక్షన్ మెథడ్ అని. ఇది ఏంటంటే పెయిన్స్ రావడానికి కొన్ని మెథడ్స్ చెప్పారు, అలా ట్రై చేద్దామన్నారు. డేట్ కూడా ఫిక్స్ చేశారు. బట్ చాలా పేషెంట్స్ ఉండడం వల్ల ఇండక్షన్ డేట్ అనేది పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ఇంకా చాలా కోపం, ఫ్రస్ట్రేషన్స్తో ఒక డే కంటిన్యూస్గా 2 hours వాకింగ్ చేశాను. అంతే ఇంకా అదే నైట్ పెయిన్స్ వచ్చేసాయి. దెన్ మిడ్నైట్ 3 o'clock అనుకుంటా ఆ టైంకి హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అయ్యాము. దెన్ చెక్ చేస్తే 2 cm డైలేట్ అయింది అని చెప్పారు. అలా వెయిట్ చేస్తూ హవర్కి డైలేషన్ అవుతూ వచ్చింది. 5 cm వచ్చేసరికి అన్బేరబుల్ పెయిన్స్ వచ్చాయి. ఆ టైంకి నేను ఎపిడ్యూరల్ ఇవ్వండి అని చెప్పాను. బెటర్ మీరు 3 cm ఉన్నప్పుడే అడిగితే ఈజీగా ఉంటుంది. బికాస్ ఎపిడ్యూరల్ ప్రాసెస్ అనేది 1 hour పడుతుంది. సో సెంటీమీటర్ డైలేట్ అవుతుంటే పెయిన్స్ కూడా తట్టుకోలేం మనం. ఫైనల్గా ఎపిడ్యూరల్ 6 cm ఉన్నప్పుడు ఇచ్చారు. అంతే ఇంకా స్టొమక్ నుండి కింద లెగ్స్ మొత్తం అయిపోయాయి. పెయిన్స్ అనేవి మనకి తెలియవు. బట్ చాలా చిరాకు వచ్చింది. నా లెగ్స్ స్పర్శ లేవు. వాటర్ బ్రేక్ అయ్యి ఫైనల్గా 10 cm డైలేషన్ అయింది. అది నర్స్ చెక్ చేసి చెప్పారు. నెక్స్ట్ పుషింగ్ స్టార్ట్ చేయమని చెప్పారు. ఈ టైంలో ఎలా అంటే 10 seconds కంటిన్యూస్గా బ్రీత్ హోల్డ్ చేసుకొని పుష్ చేయమన్నారు. 10th సెకండ్కి రిలీఫ్ చేయాలి. అలా 30 minutes పుష్ చేస్తే హెడ్ వచ్చాక అప్పుడు నర్స్ వెళ్ళి డాక్టర్కి చెప్తే అప్పుడు డాక్టర్ వచ్చి అన్ని అరేంజ్మెంట్ చేశాక మళ్ళీ ఒకసారి పుష్ చేయమన్నారు. అంతే 5 minutesలో మా చిన్నబాబు వచ్చేసాడు. ఆ మూమెంట్లో నా ఫీలింగ్ ఎలా ఉండే అంటే చాలా భయమేసింది. పుషింగ్ టైంలో మా హస్బెండ్ ఎంకరేజ్ వల్ల చాలా ఈజీగా చేశాను. బేబీ కనిపిస్తుంది, యూ కెన్ డూ ఇట్ అని చెప్తూ చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు ఆ టైం తెలియలేదు. వాడు వచ్చాక ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది ఫుల్గా. నార్మల్ డెలివరీ చేశానా నేను అని సర్ప్రైజ్ అయ్యాను. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా బేబీ వచ్చేసింది. నా ఓన్, నా కొడుకు వచ్చేసాడు. నా ఓన్, నా బ్లడ్, నా లవ్, నా హ్యాపీనెస్ వచ్చేసాడు అని చాలా హ్యాపీగా ఏడుస్తుండే. మై హ్యాపీ టీయర్స్ ఇవన్నీ. ఏడవడం, నవ్వడం, అరవడం అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ ఉండే. మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీ. అంబలికల్ కార్డ్ ఉంటుంది, అది మా హస్బెండ్ని కట్ చేయమన్నారు. 2 stitches వేశాక నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. చాలా బ్లడ్ పోవడం వల్ల ఏమో చాలా వీక్నెస్, డిజీనెస్ ఉండే. ఆ నైట్ హాస్పిటల్లోనే ఉన్నాను. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అరౌండ్ 12 o'clock అనుకుంటా
ఆ టైంలో నన్ను డిశ్చార్జ్ చేశారు. కానీ ట్రస్ట్ మీ, నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా ఆ పెయిన్ ఆ పెయినే ఉంటుంది. పర్టికులర్గా దానికే ఉంటుంది. కానీ ఆ డెలివరీ టైంలో మన ఫ్యామిలీ వాళ్ళు మనకి చేసే హెల్ప్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అందుకే ఏమో మా హస్బెండ్ మీద రెస్పెక్ట్, లవ్, నమ్మకం చాలా చాలా పెరిగిపోయింది. ఓవరాల్ జర్నీలో నేను మా అమ్మని చాలా మిస్ అయ్యాను. ఈ సిచ్యువేషన్ అనేది ఏ డాటర్కి రావద్దని కోరుకుంటున్నాను. ఫైనల్గా డిశ్చార్జ్ చేసేసారు. నెక్స్ట్ డే అత్తమ్మ వాళ్ళు దిష్టి తీసి వాళ్ళ మనవడికి వెల్కమ్ చేశారు. ఫస్ట్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై హస్బెండ్, దెన్ మై డాక్టర్ కూడా. ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. అందరు అమ్మాయిలానే ఈ నార్మల్ డెలివరీ అనేది నాకు ఒక అచీవ్మెంట్ లాగా. సో ఐఎమ్ సో ప్రౌడ్ టు హ్యావ్ ఎ నార్మల్ డెలివరీ అండ్ హెల్తీ బేబీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే, లేడీస్ కమ్ ఆన్, బీ స్ట్రాంగ్. మీరు అనుకుంటే ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. ప్రే టు గాడ్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్ అండ్ ఆల్ ది బెస్ట్.